నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అందరు బాగున్నారా? వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ షో. ఒంగోలులో QIS ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో ఉన్నాం. అండ్ ఇక్కడ ప్రపంచంలో అందగత్తులు ఎక్కడుంటారు అని అంటే ఒంగోలులో ఉంటారు. సో ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ బేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక గునుగే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. మీరే నా జిగిరి. రవి, లక్కు కిక్కు నువ్వే నా పెద్ద దిక్కు. ఏ రవి, అరుస్తాం కరుస్తాం, ఈ రోజు మిమ్మల్ని ఓడిస్తాం. నన్ను చూసుకుంటే వాళ్ళకి చెప్తాయింది. మేము రోజు కాలేజ్కి వస్తాం, ఇవాళ వాళ్ళ దుమ్ము దులిపేస్తాం. అందగత్తెలు మంత్రగత్తెలు వాళ్ళు మా ముందు అగ్గరబత్తులు. దీపం ఒత్తులు కొవ్వొత్తులు, ఈ రోజు వాళ్ళకి దింపుతాం కత్తులు. మీరు చెన్నై పొండు చెన్నై కొట్టి ఇల్లే ఇల్లే నాది ఆంధ్ర. చెన్నై చంద్రమా నువ్వు ఆంధ్ర కాదేమో అని అనుకుని ఇల్లే కాదు, అది ఆంధ్రానే. చూడు, స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతున్నాను. చూసిన ఫస్ట్ వినడం నీ స్వచ్ఛమైన తెలుగు విన్నా, కానీ చూడటంలో తమిళ్ బాగా అంటే మాట్లాడుతున్నావు. తమిళ వాళ్ళు అంత అందంగా ఉన్నానంటావా? మరి కాదా? సౌత్ నుంచి అంతా అందంగా ఉంటారు మరి. అందుకే నేను కూడా. నువ్వెందుకు లేవు అది చెప్పు. నీ పక్కన ఉన్నాను కదా, నీ అందంలో నా అందం కరిగిపోయింది. కరిగిపోయిందా? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఆ బెలూన్ పగలకుండా కాపాడుకుంటూ నేను అడిగిన ప్రశ్నకి ఆన్సర్లు చెప్పాలి. ఒక ప్రశ్నకి చాలా ఆన్సర్స్ ఉంటాయి, 1 by 1 చెప్తూ ఉంటారు. ఎవరైతే చెప్పకుండా చెప్పిన ఆన్సర్ ఇది చెప్పారనుకో 5 సెకండ్లు గ్యాప్ ఇస్తా. 5 సెకండ్లో కరెక్ట్ ఆన్సర్ చెప్తే గేమ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే నేనే వచ్చి బెలూన్ పగల కొడతా. లేదు మీరు మాట్లాడేటప్పుడు వెయిట్ ఎక్కువై అలా డంబుల్ కిందకి వచ్చి ఆ డంబుల్ కున్న పిన్స్ ఆ బెలూన్ కి టచ్ అయ్యి పగిలిపోయింది అనుకో, అక్కడ కూడా మార్కులు పీకుతాయి. కాబట్టి అర్థమైందా? చేతులు చాపండి స్ట్రైట్ గా. ఓకే, ఆ చెయ్యిని బెండ్ చేయొద్దు, వేరే వాళ్ళు సపోర్ట్ ఇవ్వద్దు, వేరే చెయ్యి మార్చదు. ఊరి పేరుతో కలిపి ఒక అబ్బాయి పేరు చెప్పాలి. ఒంగోలోబుల్ రెడ్డి, ఒంగోలోబుల్ రెడ్డి, కాకినాడ కార్తీక్, కాకినాడ కార్తీక్, సికింద్రాబాద్ సీను, సికింద్రాబాద్ సీను, గద్దలకొండ గణేష్, గద్దలకొండ గణేష్, గుంటూరు గుణశేఖర్, గుంటూరు గుణశేఖర్, విజయవాడ వైజయంతి. అరే అబ్బాయి పేరు రా. బాపట్ల దుర్గా, బాపట్ల దుర్గా, బాపట్ల బి కదరా. బాపట్ల భాస్కర్, బాపట్ల భాస్కర్, ఉప్పల ఉమేష్, ఉప్పల్ ఉమేష్, విజయనగర్ వరుణ్, విజయనగరం వరుణ్, చిత్తూరు చిరుత. చిత్తూరు చిరుత. చిరుత పేరుందా? ఉంటది సార్, పెట్టుకుంటే ఉంటది. ఎవడు పెట్టుకున్నాడు మరి? నెల్లూరు నరసయ్య, నెల్లూరు నరసయ్య, చీరాల చంద్ర, చీరాల చంద్ర, వైజాగ్ విజయ్, వైజాగ్ విజయ్. అయిపోయింది పేరు, ఇప్పుడే చెప్పినావు విజయనగరం అని. 5 4 3 వైజాగ్ విజిత్, వైజాగ్ అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పావు కదా. పాయింట్ వచ్చింది. జంగడి కింద కుసుముది మురుపుయానంద మల్లెపూలు తలంగా శ్రీకాకుళం దండలు ఇరమండం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక నాయమ్మ నా తల్లి నా చిరాబాబు బలిక.
ఒక పాయింట్ వీకింది, ఇంకో పాయింట్ వీకింది అనుకో. నెక్స్ట్ చూపిస్తాం మా తడాకా ఏంటో. రెండో పాయింట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, జాగ్రత్త వినండి. మీ ఇద్దరు ఇప్పుడు నా తల్లి స్థానంలో ఉన్నారు. పక్కింటోడి పేరు భాస్కర్ అనుకో. ఆ భాస్కర్ తో నన్ను కంపేర్ చేసి నన్ను తిట్టాలి. ఓకే, గాట్ ఇట్? లెట్స్ స్టార్ట్. భాస్కర్ చూడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నీవు ఉన్నావు ఎందుకు 0 మార్క్స్? నిజంగానే తిట్టినట్టున్నది. భాస్కర్ మంచిగా చదువుకొని జాబ్ తెచ్చుకున్నాడు, నీకేం మా రోగం, నువ్వు జాబ్ తెచ్చుకోవచ్చుగా. మనం జాబ్ ఇస్తాం వేరేళ్ళకి, ఎదుగుతాం అలా. భాస్కర్ చూడు ఎంత త్వరగా లేస్తున్నాడో, ఎర్లీ మార్నింగ్. నువ్వు ఉన్నావు 12ంటికి లేస్తున్నావు, తెలీదా నీకు కూడా? భాస్కర్ చూడు పొద్దునే లేచి జిమ్ కి వెళ్ళి ఫిట్ గా తయారైతున్నాడు, నువ్వు అవ్వచ్చు కదా. నాకేం అవసరం లేదు మమ్మీ, నాకు పుట్టలేదు కదా ఇగో ఫిట్. భాస్కర్ చూడు త్వరగా రెడీ అయ్యి ఎంత చక్కగా ఉంటాడు, నువ్వు ఉన్నావు జిడ్డు మొహం వేసుకొని. భాస్కర్ పెళ్లి కూడా చేసుకున్నాడు, నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా? భాస్కర్ కి కూడా జాబ్ వచ్చింది, నీకు ఈ జన్మలో జాబ్ రాదు. ఓకే నెక్స్ట్. రోజు గుడికి వెళ్ళొచ్చు కదా నువ్వు కూడా, భక్తి కొంచెం పెంచుకో. రోడ్డు మీద తిరిగి ఫాస్ట్ ఫుడ్ తినకపోతే ఇంట్లో చేసి తినొచ్చు కదా. భాస్కర్ ఇంట్లోనే తింటాడు కదా. అవును, అందుకే ఆడు ముద్ద పప్పులాగా ఇంత అయిండు. భాస్కర్ వాళ్ళ అమ్మకి ఎంత హెల్ప్ చేస్తాడు తెలుసా, ఎప్పుడైనా నువ్వు నాకు హెల్ప్ చేసావు వెళ్ళపల్లెల్లో. అమ్మ నీకు హెల్ప్ అవసరం లేదమ్మా, నువ్వే చేసుకోగలుగుతావు అన్ని. భాస్కర్ చూడు ఎట్లా ఉన్నాడు అందంగా. భాస్కర్ మదర్స్ డే వాళ్ళ అమ్మకి ఎంత నెక్లెస్ కొనిచ్చాడు తెలుసా, అంత పెద్దది. నువ్వు ఎప్పుడన్నా నాకు కొనిచ్చావా? అమ్మ మదర్స్ డే కాదమ్మా, నీకు నీ బర్త్డే రోజు ఇప్పిస్తానమ్మా. భాస్కర్ చూడు వాళ్ళ అమ్మకి 10,000 పెట్టి చీర తెచ్చాడు, నీకు నువ్వెన్నా చీర ఎప్పుడైనా? ఇప్పుడే అన్నది కదరా. 5 4 3 2 ఈ పాయింట్ డిసైడర్. ఈ ఒక్క పాయింట్ వచ్చిన వాళ్ళు రౌండ్ విన్నర్స్. మీరు ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, మేకప్ ప్రోడక్ట్స్ లేకపోతే చీరలో ఏదో ఒకటి ఒక సెలబ్రిటీతో కంపేర్ చేసి అమ్మాలి. గాట్ స్టార్ట్. చీరలమ్మా చీరలు, సుమగారు కట్టిన చీరలు. ఆవిడ కట్టింది మేమేనా కడతాం, మాకు కొత్త కావాలి. యాపిలా యాపిలా. గెలిచారా మీరు? Points the round winner. QIS taraf nunchi gifts. Congratulations. నీకు టికెట్ రాకుండా చూస్తారా? నీకు టికెట్ రాకుండా చూస్తా. నువ్వు టికెట్ ఇవ్వడం ఏంట్రా? అందరిని అలా కాల్ చేస్తుండకి ఏమన్నా తిక్కా? అవునరా, నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికో లెక్క ఉంది. నా తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగాన్ని గెలికాను అని నీతో అనిపించకపోతే, అలా నువ్వు అనకపోతే, అలా నీతో అనిపించకపోతే నా పేరు గబ్బర్ సింగే కాదురా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది, ఇప్పుడే మొదలైంది. మీలో ఎవరు వస్తున్నారా? సాయిబాబు ఆశీర్వాదం ఇచ్చుకుంటున్నాం.
రారా వచ్చి నేమ్రా పావని. పావని గబ్బర్ సింగ్ డైలాగ్ దాని మీదుగా మన డిప్యూటీ సీఎం డైలాగ్ కొంచెం కూడా తప్పైంది అనుకో ఏమైందో తెలుసుగా గబ్బర్ సింగ్. అమ్మా ఏంటన్నా ఇప్పుడే ఐసీయూ నుంచి వచ్చినావా? ఫస్ట్ డైలాగ్ ఏంటంటే అరే నేను నీకు టికెట్ రాకుండా చూస్తా అంటే అప్పుడు ఆ డైలాగ్ అంటది గాట్ ఇట్ స్టార్ట్ మ్యూజిక్. ఏంటన్నా ఏమైంది? డైలాగ్ మర్చిపోయినావా? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. నా తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తాయి. గబ్బర్ సింగ్ అని ఎందుకు గెలికాన్రా అని అనకపోతే అలా నీతో అనిపించకపోతే నా పేరు గబ్బర్ సింగే కాదు ఆడవరికి. నేను క్వశ్చన్స్ అన్ని సార్లు చదవలేదు. క్వశ్చన్ చదువు ఆన్సర్ చదువు అందుకే. రెడీ 3, 2, 1 మ్యూజిక్. రే నీకు టికెట్లు ఇచ్చేదేంట్రా అందరిని అలా కాల్ చేస్తున్నావు నీకేమైనా తిక్క? నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్క ఉంది. నా తిక్కేంటో చూయిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. లంచ్ టైం అప్పుడు లంచ్ తింటా ఇంటికి వెళ్ళి మళ్ళీ గింత తింటా. పావని పవర్ స్టార్ డైలాగ్ పావని. ఇట్రా నెక్స్ట్ పేషెంట్. గబ్బర్ సింగ్ డైలాగ్ ఇది తలకు కాదు కానీ ఇది చేసుకుందాం. రెడీ మ్యూజిక్. రే 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 నీకేమైనా తిక్కా? రేరే నీకేమన్నా తిక్క? నీకు టికెట్ ఇస్తా. నీకేంట్రా ఇచ్చే టికెట్లు అందరిని అలా కాల్ చేస్తావు నీకేమన్నా తిక్క? నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్క ఉంది. మీ అందరి లెక్కలు తేలుస్తా. కడుపు నొప్ప మరి పట్టుకోండి డైలాగ్ చెప్తామా యాక్షన్ ఏది? నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్క ఉంది. మీ అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ ని గదిరించుకున్నారని మీరు అనుకోకపోతే నా పేరు గబ్బర్ సింగే కాదు. నా పేరు గబ్బర్ సింగే కాదు. అబ్బా నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్క ఉంది. మీ అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ ని కదిలించారని మీరు అనుకోకపోతే నా పేరు గబ్బర్ సింగే కాదు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఎండింగ్ వచ్చే వరకు వేరే ఎనర్జీ వస్తుంది కదా అమ్మ అయిపోతుంది ఇక్కడే మా సామాన్లు మాకి. నెక్స్ట్ పేషెంట్. అమ్మో ఈ మీద గొడవ పెట్టుకుని వస్తున్నట్టే వచ్చింది. అమ్మా ఇగో అమ్మా యాక్షన్. రే నువ్వు ఇచ్చేదేంట్రా టికెట్లు అందరిని అలా కాల్ చేస్తావు నీకేమన్నా తిక్క? అవునరా దానికి ఒక తిక్కు ఉంది. ఆ తిక్కు ఏంటో చూపిస్తా, దానికి ఒక లెక్క తేలుస్తా. నువ్వు తమిళ్లో మాట్లాడుతున్నావు తెలుగులో చెప్పు. యాక్షన్. రే నీకేమైనా తిక్కా? రే నీకేం తిక్క? అవునరా నాకు కొంచెం తిక్కు ఉంది. ఆ తిక్కు ఏంటో చూపిస్తా, లెక్క తేలుస్తా. పద బయలుదేరు. అమ్మా మా పవర్ స్టార్ గారి డైలాగ్ బయలుదేరమ్మా. అవును నాకు కొంచెం లెక్కుంది. రే నువ్వు టికెట్లు ఇచ్చేదేంట్రా అందరిని అలా కాల్ చేస్తావు నీకేమన్నా తిక్క? అవునరా తిక్కేంటో నేను చూపిస్తా. అవునరా నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్క ఉంది. అందరి లెక్కలు తేలుస్తా. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. చాలు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మా దగ్గర కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళానా అద్దాలు పెట్టుకో.
టికెట్లు ఇచ్చేదేంట్రా అందరిని అలా కాల్ చేస్తావు నీకేమన్నా తిక్క అవునరా నాకు కొంచెం తెక్కుంది టేక్ నంబర్ 5. రే నువ్వు ఇచ్చేదేంట్రా టికెట్లు అందరిని నీ కొంచెం తిక్క అవునరా నాకు కొంచెం తెక్కుంది దానికి ఒక లెక్క ఉంది ఆ తెక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తెలుస్తా ఇప్పుడు ఎందుకు గబ్బర్ సింగ్ తో గెలుకున్నా అనుకోకపోతే అప్పుడే కాదు ఇప్పుడు మొదలైంది అండ్ ది ఫస్ట్ ప్రైజ్ QIS కాలేజ్ నుంచి కంగ్రాచులేషన్. ఇటుముకు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా ఇది నా అడ్డా. ఆల్రైట్, సో ఈ రింగులు ఉన్నాయి కదా, ఈ రింగులు దాటుకుంటూ ఇవి ఊగుతా ఉంటాయి ఇట్లా పెండులం లాగా. మీ తల మీద ఈ హోల్డర్ ఉంటది, దీని మీద బాల్ ఉంటది. బ్యాలెన్స్ చేసుకుంటూ చేతులు వాడకుండా ఈ రెండు పైప్స్ ఉన్నాయి కదా, పైప్స్ మధ్యలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ బాస్కెట్ లో అలా బాల్ ని వద్దేయాలి. చేయి వాడకుండా ఎన్ని అయితే బాల్స్ మీరు కలెక్ట్ చేస్తారో, అక్కడ ఏ ముగ్గురు అయితే ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్. ఎస్, మీతో స్టార్ట్ చేస్తున్నాం. Your time starts now. బ్యాక్ నానా, నువ్వు రెడీ ఉండు. అందులో ఇంకోటి ఉంది, యూ కెన్ బి రెడీ. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల. మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. పడిపోతా, జాగ్రత్త. గో 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 గో. లైన్ లో ముక్కలాట కన్నా ముద్దులాట సూపర్, ఏడు పెంకులాట కన్నా ఎంగిలాట సూపర్. గోల్డన్ని ఆటల్ని పొట్టెట్టి నేర్పిస్తానే. ఓకే, సో మీకు ఇచ్చిన టైం లిమిట్ లో 4 వేసారు. సెటింగ్ ఎ టార్గెట్ ఆఫ్ 5. మీరు 5 వేస్తే మీరు గెలిచిపోతారు. గాట్ ఇట్? టేక్ యువర్ పొజిషన్. మీ ముగ్గురు టేక్ యువర్ పొజిషన్. టక్కా టక్కా గుండె తట్టి, చక్కా చక్కా చెయ్యి పట్టి, ముఖా ముఖి ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లు. జర్రా జర్రా కన్ను కొట్టి, గిర్రా గిర్రా నన్ను చొట్టి, ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి, మెచ్చుకో మెచ్చుకో పిల్లు. మెచ్చుకో 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 పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు. మెచ్చుకో 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 పిల్లు. నువ్వు ముద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా
తీసి కస కస కోసి కారం ఎడుతుంటే 10 వీళ్ళు వేసినాయి 2, అందులో ఒకటి మైనస్, వాళ్ళు వేసినాయి 4. కాబట్టి ఫస్ట్ ఆడిన టీం గెలిచేసింది. రౌండ్ విన్నర్. QIS Institution నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. సో తగ్గేదిలో ప్రెస్టీజియస్ షీల్డ్ టు అవర్ వెరీ వెరీ ఫేవరెట్ పీపుల్ ఈ కాలేజ్ లో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జి లక్ష్మీనారాయణ గారికి ఈ షీల్డ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్